రాతి యుగం నుంచి మధ్యయుగం, ఆ తరువాత ఆధునిక యుగం. మానవ పరిణామ క్రమంలో ఎన్నో మార్పులొచ్చాయి. కానీ మనిషి జీవితం అప్పుడైనా ఇప్పుడైనా చెరువులతోనే ముడిపడి ఉంది. ఇది కాదనలేని వాస్తవం. అందుకే చెరువు లేని ఊరు ప్రాణం లేని దేహం లాంటిదంటారు. చెరువే ఆదెరువు. చెరువులపై నిరాదరణతోనే గ్రామ స్వరాజ్యం కనుమరుగవుతోంది. వాటిని పట్టించుకోకపోవడంతోనే వలసలు పెరుగుతున్నాయి. ఇంతకీ చెరువుల అవసరమేంటి? జనజీవనానికే కాదు, ప్రాణకోటికి జీవనాధారం. రాష్ట్రంలో చెరువుల పరిస్థితిపై V6 స్పాట్లైట్. చెరువు ఊరికి గుండెకాయ లాంటిది. అవి నీళ్లతో నిండుగా ఉంటేనే ఊరికి పండగ. చెరువు నిండుగా ఉంటేనే చేతి నిండా పని. అవే లేకపోతే ఊరు మొత్తానికి కరువు తప్పదు. పల్లె ప్రగతికైనా పట్నాల అభివృద్ధికైనా కలకలలాడే చెరువులే ఆధారం. అలాంటి చెరువులు కనుమరుగయ్యే దుర్భిక్షం లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. సమస్త జీవరాశికి చెరువే కల్పతరువు. పల్లె ప్రజల బ్రతుకు తెరువు రెండూ చెరువే. తాగే నీటిని, కడుపు నింపే కూటిని అందించేది చెరువే. చుట్టూ మట్టికట్ట, దానిపై చెట్టు పుట్ట, వాటి చుట్టూ అల్లుకున్న అంతులేని ప్రాణకోటికి జీవనాధారం చెరువే. తెలంగాణలోని ఏ పల్లెను చూసినా, ఎవరిని పలకరించినా చెరువుల గురించి కథలు కథలుగా చెప్తారు. పచ్చని చేలు, పరుగులు పెట్టే లేగదుడలు, సందడి చేసే పక్షుల గుంపులు, వీటన్నిటికీ ఆదరువు చెరువే. నీటిలో ఆటలాడే చేప పిల్లలు, దానికోసం జపం చేసే కుంటి కొంగలు, ఈడ మునిగి ఎక్కడో తేలే బుడుబుంగలు, అక్కడక్కడ మేతమేసి దరిచేరే పశువుల మంద, తుమ్మ చెట్లకు వేలాడే పిచ్చుకగుళ్ళు, చేపలకు గాలాలేసే పోరగాళ్లు, చాకిరేవున బట్టలుతికే రజకులు, ఇలా ఎన్నో ఎందరెందరో. సహజీవన సౌందర్యమంతా మనకు చెరువు చుట్టే కనిపిస్తుంది. కానీ అలాంటి చెరువులు ఇప్పుడు పూర్తిగా విధ్వంసమయ్యాయి. మళ్లీ వాటికి పునర్జీవనం తేవాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణ సంప్రదాయ పండుగలైన బతుకమ్మ లాంటి ఉత్సవాలకు చెరువులే ఆధారం. బతుకమ్మల నిమజ్జనానికి చెరువులే కావాలి. అవి లేకే చాలా చోట్ల బతుకమ్మలు ఆడే సంస్కృతి కనుమరుగైంది. ప్రకృతిని కొలిచే ప్రతి పండుగ చెరువుతోనే ముడిపడి ఉంది. ఇక వినాయక నిమజ్జనానికి చెరువులే ఆధారం. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాల నిమజ్జనంతో చెరువులు కలుషితమవుతున్నాయి. దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీలోంచి వచ్చే వ్యర్థాలకు చెరువులే కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారుతున్నాయి. చెరువులు కనుమరుగవుతుండడంతో పల్లె జీవనం అల్లకల్లోలమవుతోంది. వలసలు పెరుగుతున్నాయి. వలసలతో పట్టణాలు కిక్కిరిసిపోతున్నాయి. నిజానికి చెరువులే కలకల్లాడితే ఎన్నో కులవృత్తులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండిపోతారు. రైతుకు పంట పండితేనే అన్ని కులస్తులకు మంచిది. రైతుకు నీళ్లు లేక ఈ సంవత్సరం కానుంచి ఎండబడి నీళ్ళు లేక పాపం వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. అతి తొందరలో ఈ పూటికే చేయించి మిషన్ కాకతీగలు కాబట్టి తొందరగా మరమ్మతు చేస్తారని కోరుకుంటున్నాం. మాకు చెరువు ఎండిపోయి ఇబ్బందులు అవుతున్నాయి. ఈ వెనుకటి నుంచి ఇదే చెరువు ఆధారమైన ఒక 250 కుటుంబాలు ఈడ మేము బతుకుతాం చెరువు వలన. ఇప్పుడు పూర్తిగా మొత్తం ఎండిపోయింది. ఇది మంచిగా చేస్తే మేము మంచిగా కుటుంబం బాగుపడతామని కోరుతున్నాం. ఇట్లే దీని విన్నే బతికే మా కొన్ని కుటుంబాలు మొత్తం చెరువు ఆధారమైన బతికే కుటుంబాలని ఇట్లే బతుకుతాం మేము. ఇట్లే పూర్తిగా తీస్తే మేము మా కులాస్తులం మేము అందరం కొద్దిగా దీని విన్నే ఆధారం పడి బతుకుతుంటాం. మేము మా తాతల ముత్తాతలు మేము మొదటిసారి దీన్నే ఉంటున్నాం. సిర్సపల్లి ఇది రాయన్న చెరువు అని ఇదే చెరువున ఆధారం పడి ఉంటాం. చేపలు పడతాం. మనిషికి ప్రధానమైన జీవనము బ్రతకాలంటే కనీసం నీరే ముఖ్యం. అన్నిటికంటే ప్రధానం నీరే ముఖ్యం. నీరు లేనిది ఏ మనిషి బ్రతకలేడు, ఏమి ఉండలేరు. ఏ పంట పండాలన్నా, మనిషి త్రాగడానికి, మనిషి పంట పండడానికి, గుడ్డలు ఉతుకోవడానికైనా, తర్వాత ఇతర ఏ వృత్తుల బెస్తవాళ్ళ జీవితం అయితే చాలా ఘోరంగా అయిపోయింది. వాళ్ళు ముందు పూర్వం బెస్తవాళ్ళు ఈ చెరువు మీదనే ఆధారపడి బతికినరు. అటువంటి ఆధారం లేకుండా ఇప్పుడు నీళ్లు లేకపోవడం వల్ల ఆధారం లేకుండా వేరే ప్రదేశాలకు కూడా వాళ్ళు వలస పోయి ఏదో ఒక దాంట్లో వృత్తి చేసుకొని బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడ్డది. చెరువుతోనే ఇల్లు బాగుంటుంది. ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది. మనది గ్రామీణ భారతం. వ్యవసాయమే భారతావనికి ఆధారం. తెలంగాణ ఇందుకు మినహాయింపేం కాదు. అలాంటి వ్యవసాయానికి చెరువులే ఆధారం. రైతులు బాగుంటే ఎన్నో కులవృత్తుల వాళ్లకు చేతి నిండా పని దొరుకుతుంది. ఒకప్పుడు ప్రతి పల్లె పశు సంపదతో కలకల్లాడేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎక్కడున్నాయి? అందుకే చెరువుల పునరుద్ధరణ తప్పదు. సర్కార్ మిషన్ కాకతీయను చేపట్టినా ప్రతి వ్యక్తి చెరువుల పునరుద్ధరణలో భాగస్వామి కావాలి. అప్పుడే అసలైన ఫలితాలొస్తాయి. దశాబ్దాల నిరాదరణ తరువాత
తెలంగాణ సర్కార్ మిషన్ కాకతీయను చేపట్టింది. దాంతో చెరువులకు పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నారంతా. కరీంనగర్ జిల్లాలో చెరువులకు మహర్దశ పడుతుందనుకుంటున్నారు. కరీంనగర్ చెరువుల పరిస్థితిని ఓసారి చూద్దాం. ఎక్కడ నీరుంటుందో అక్కడ జీవం ఉంటుంది, ఎక్కడ చెరువు ఉంటుందో అక్కడ బతుకు తెరువు ఉంటుంది. చెరువు మీద ఆధారపడి బతికే వాళ్ళ సంఖ్య ఇంత అంతే అని చెప్పలేము. ముఖ్యంగా అనేక కులవృత్తులు చెరువుపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. తెలంగాణ పల్లెలన్నీ చెరువుల చుట్టే తమ ఉనికిని, తమ నాగరికతను పెంపొందించుకొని జీవనం వెల్లడిస్తున్నాయి. చెరువులను బాగు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నిజానికి చెరువులు ఎంతమందికి జీవనాధారంగా మారాయి, వాళ్ళ బతుకు తెరువులు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చేయబోతున్నాం. కరీంనగర్ జిల్లాకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. జిల్లాను ఆనుకొని గోదావరి, మానేరు నదులు పారుతున్నా దశాబ్దాలుగా ఎక్కువ శాతం ప్రజలకు చెరువులే జీవనాధారంగా బతుకుతున్నారు. నిజానికి కరీంనగర్ జిల్లాలో చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు అన్నీ కలిపి మొత్తం 5,939 చిన్ననీటి వనరులున్నాయి. అంకెల్లో భారీగానే ఉన్నా వాటిలో చాలా వరకు ఇప్పుడు పనికి రాకుండా మారాయి. ప్రస్తుతం జిల్లాలో 632 చెరువులు, 4,856 కుంటల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,93,035 ఎకరాలకు సాగునీరు అందుతోంది. పూడిక నిండిపోయి శిథిలమైన చెరువులన్నింటినీ పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఏడాదికి 1,188 చొప్పున రాబోయే 5 ఏళ్లలో కరీంనగర్ జిల్లాలోని అన్ని చెరువులను బాగు చేయాలని సంకల్పించింది సర్కార్. ఇదే జరిగితే జిల్లాకు పూర్వ వైభవం ఖాయమంటున్నారు. మిషన్ కాకతీయ ద్వారా మా గ్రామానికి ఈ చెరువు 32 లక్షల గ్రాంట్ విడుదలైందని తెలిసింది. మా గ్రామస్తులందరూ మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. వెనకటి కాలంలో ఇటు చెరువు కింద దాదాపులా 50 నుంచి 100 ఎకరాల దాకా సాగునీరు అందుకునేదట. ఇప్పుడు ఆ కాకతీయ కాలంలో తీసిన చెరువును ఇప్పటివరకు దీనికి ఎలాంటి మట్టి కానీ ఎలాంటి తీయలేదు. ఇప్పుడు ఈ మట్టి తీసినందుకు ఎన్నో వెనకటి పూర్వ వైభవం అంత ఉంటుందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. దీని కింద బతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మత్స్యకారులు కానీ గీత కార్మికులు కానివ్వండి, చాకలి వాళ్ళు కానివ్వండి, ప్లస్ పశువులు కానివ్వండి, బర్రెలు, పశువులు ఎంతోమందికి ఉపాధి వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ సంతోషపడుతున్నాను. మాకు ఆధారం అంటే ఈ చెరువు కట్టే ఆధారము. దీనికి మేము చెట్లు పెట్టుకోగలుగుతాం. రేపు పుట్టుక వేసి మట్టి కూర్చున్నా కూడా చెట్లైనా తాటి చెట్లైనా మాకు కూడా ఆధారము. అలాగే ప్రతి ఒక్క ప్రజలకు, ప్రతి ఒక్క కుటుంబ వాళ్ళకి కూడా, ఇప్పుడు మత్స్యకారులకు కూడా చాలా అవసరం ఇది. వాళ్ళకు కూడా ఎక్కడ ఏం చెరువు లేవు, మాకు ఉన్నదే ఒకటి రాయన చెరువు అనేది. ఇప్పుడు కూడా ఆధారం అదే. ఇప్పుడు పంట చేనులలో ఇప్పుడు పట్టదారులు ఉంటారు, వాళ్ళు కూడా కొట్టేయగలుగుతాను. అందుకే మాకు చెట్లు లేకుండా పోతున్నాం. మేము పెంచుకోవాలంటే ఈ చెరువు, ఈ కట్టకి మాకు ఇదే ఉపాధిగా ఉంది. జిల్లాలో చాలా చెరువులు ఇప్పుడు తీవ్ర విధ్వంసానికి గురయ్యాయి. చెరువులెన్నో ఇప్పుడు మురికి గుంటలను తలపిస్తున్నాయి. దీంతో చెరువుని జీవనాధారంగా చేసుకుని బతికే కులవృత్తులు చాలా వరకు కనుమరుగయ్యాయి. మా చెరువు మంచిగా లేదు. మా శాఖలలో 60-70 ఇండ్లు ఉన్నాయి. బట్టలు ఉతుకుదామంటే ఎవరు బట్టలు ఎత్తలేరు మాకు. మా చెరువులో అన్ని వినాయకులు అవి ఇవి ఎత్తే మాకు ఎవరు 10 ఇండ్లు చూస్తే బట్టలు ఎత్తలేరు. మేము చెరువు కచ్చుడు బంద్ చేసినాం. మాకు చేసుకుంటేనే ఈ పని. మాకు ఏ పని ఇంకా వేరే పనిలో పోతే మాకు కైకిలు పడతలేదు. మా చెరువులో మంచిగా మరవతి చేయాలి. చెరువు లేకపోతే మేము చచ్చిపోయేది కాలం వస్తుంది. ఎండాకాలం బాగా నీళ్ళు కొడుతున్నాయి. చెరువు వెనుక అందరం పొలాలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చెరువు పూడిక తీయాలి, లోతులు చేయాలి, చెరువు కాపాడుకోవాలి, నీళ్లు కావాలి, చెరువు లోతు తీయాలి. మాకు ఇప్పుడు చెరువు చేయబట్టే బతున్నాం మేము, లేకుంటే బతికట్లేము మేము. చెరువు పూడిక తీయాలి. చెరువులు బాగు చేస్తే మళ్లీ ఊర్లకు, తమ జీవితాలకు పూర్వ వైభవం వస్తుందని బలంగా నమ్ముతున్నారు జిల్లా ప్రజలు. చెరువుల నీళ్లు ఉంటే అందరి పని దొరికి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించుకుంటూ, ప్రతి ఒక్కరికి జీవనోపాధి పెరుగుతూ, జీవనం ప్రమస్థాయి కూడా పెరుగుకుంటూ అందరి సుఖశాంతులతో ఉంటారు. చెరువు నీళ్ళు లేకుంటే బయట పనులు కూలికి 100 రూపాయలు కూడా కూలి పోదామన్న పని లేదు. కాకపోతే చెరువు ఉంటే, చెరువు మళ్ళీ పుడిక లేకుంటే, చెరువు కనుక ప్రతిష్టంగా మంచి వాటర్ ఉన్నాయంటే మాకు ఇలాంటి సమస్య ఉండకపోవచ్చు. ఆ పంటల వలన రైతు కూలీలు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, హార్వెస్టర్లు కానీ, దాని ఎన్నో లబ్ధి మంది పోయింది. అన్ని వర్గాల ప్రజలు కూడా దీనివల్ల బాగుపడతాం. దాదాపు 100-200 కుటుంబాల మేము బతుకుతున్నాం. ఈ చెరువు ఎండకపోవడం, దీనివల్ల మాకు లాభం రాకపోవడం, ప్లాన్లు బయట వైపు వస్తారు. కుంటెనక సుధా 50 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమి సార్ చాలా బావులు ఎండిపోతున్నాయి. ఈ చెరువు చాలా కాలం నుంచి ఎండిపోతుంది. ఇది దాదాపు 3 సంవత్సరాలే. ఇది దాదాపు మాకు 3 సంవత్సరాల దాకా పనిచేస్తుంది. దీంతో మాకు చాలా నష్టం అవుతుంది. నీళ్ళు లేకపోవడం, దీన్ని మరమ్మతు చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. హుజూరాబాద్ మండలంలోని జూపాక గ్రామ చెరువు ఎంతో మందికి జీవనాధారంగా మారింది.
ఇక్కడి సీన్స్ చూస్తే తెలుస్తుంది చెరువుతో ఇక్కడి వాళ్ళు ఎంతలా మమేకమయ్యారో. ప్రతి ఒక్క సంవత్సరం మాకు నీళ్లు ఉంటేనే చెర్ల మాకు అందరికీ ఉపయోగం బతికే అవకాశం ఉంటుంది. మా మత్స్యకారులకైనా కూడా అందరికైనా ఊరికి కూడా ఉపయోగిస్తుంది. ఊర బర్రెలు గొల్లలు ఉన్నారు, గొర్రెలకు మేకలకు బర్రెలకు అన్నిటికీ ఉపయోగిస్తుంది. కానీ చెరువు లేకపోయినట్టంటే మా ఊరికి కూడా బాగా ఆపద కలగలుగుతుంది. ఆపద ఉన్నది. చెరువు గురించే మాకు అవసరం. ఈ చెరువు వాటర్ తాగడానికి అయినా దేనికైనా కూడా మాకు బావులు తోడుకోవడానికైనా నీళ్లు చెర్ల నీళ్ళు ఉంటేనే అన్నిటికీ అక్కడికి వస్తుంది. పొలాలకు కూడా వ్యవసాయానికి కూడా అన్నిటికీ అవసరం ఉంటుంది, మనకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు నీళ్లు లేకపోవడం వల్ల మాకు దేనికి అనుకూలం ఇస్తలేదు. గొర్రెలకు నీళ్లు లేక అవి బాగా చనిపోతున్నాయి. నీళ్ళ కోసానికి రైతులు నీళ్ళు లేవు, చెర్లలో నీళ్ళు తాగేందుకు ఇబ్బంది ఉన్నది. పూటకలు తీయాలి, నీళ్ళు కెనాలు నీళ్ళు రావాలి. మా గొర్రెల కోసానికి ఇదే బాగా జరుగుతుంది. తెనగళ్ళకు కూడా చేపలు పట్టేందుకు వాళ్ళకి నీళ్ళు లేవు, చేపలని చచ్చిపోయినాయి. అందుకోసానికి మేము ఇది సాగిస్తాం. మా ఈ చెరువు గురించి మా గొర్రెలకు ఇప్పుడు 100 దాకా ఉన్నాయి గొర్రెలు. ఈ గొర్రెలు చేయబట్టే మేము భక్తం పైరు ఉల్లిపోయి వాడు చస్తాం నీళ్ళు లేకపోతే. వానాకాలంలో నిండు కుండలా నిండి మత్తడి జలజలా దునుకుతుంటే ఆ దృశ్యం చూడాలే తప్ప వర్ణించడం కష్టం. చెరువులు నిండినప్పుడు పచ్చని చీరలన్నీ ఒక్కచోట ఆరబోసినట్లుగా కనిపించే పంట పొలాల దృశ్యాలు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. అదే చెరువు ఎండిపోతే బీళ్లుగా మారి నోళ్లు తెరిచిన పంట పొలాలు రైతుల నుదిటి మీద దురదృష్టపు రేఖలను గుర్తుకు తెస్తాయి. చెరువు నిండితే ఊరిలోని బెస్తా తెనుగు కులస్తులు పండుగ చేసుకుంటారు. ఈసారి వానలు పడి చెరువు నిండాలని గంగమ్మ తల్లిని మనసారా కోరుకుంటారు. ఎందుకంటే వారికి చెరువే ఆదెరువు. చెరువు నిండితేనే చేపలు దొరుకుతాయి. చేపలు పెంచుకుని కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు. మాకు చెరువు ఎండిపోయి ఇబ్బందులు అవుతున్నాయి. ఈ వెనుకటి నుంచి ఇదే చెరువు ఆధారమైన ఒక 250 కుటుంబాలు ఈడ మేము బతుకుతాం చెరువు వలన. ఇప్పుడు పూర్తిగా మొత్తం ఎండిపోయింది. ఇది మంచిగా చేస్తే మేము మంచిగా కుటుంబం బాగుపడతామని కోరుతున్నాం. ఇట్లే ఈ దీని విన్నే బతికే మా ఈ కొన్ని కుటుంబాలు మొత్తం ఈ చెరువు ఆధారమైన బతికే కుటుంబాలని ఇట్లే బతుకుతాం మేము. ఇట్లా పూటగా తీస్తే మేము మా కులాస్తులం మేము అందరం కొద్దిగా దీని విన్నే ఆధారం పడి బతుకుతుంటాం. మేము మా తాతల ముత్తాతలు మొదటిసారి దీన్నే ఉంటున్నాం. సిర్సపల్లి ఇది రాయన్న చెరువు అని ఇదే చెరువున ఆధారం పడి ఉంటాం. చేపలు పడతాం. చెరువు ఎండిపోతే ఊరిలోని రజకులకు ఉపాధి దూరమవుతుంది. బట్టలుతికేందుకు నీళ్లు లేక వారికి ఎవరూ పనిచెప్పరు. అలాంటి పరిస్థితుల్లో ఊరొదిలిపెట్టి బొంబాయి, దుబాయ్ వెళ్లిన వలస కుటుంబాలు తెలంగాణ పల్లెల్లో కోకొల్లలు. గొర్రెల కాపరులు ఇప్పుడు గ్రామాల్లో తగ్గిపోయారు. ఎందుకంటే గొర్రెలకు కావాల్సిన మేత, నీరు దొరికేది చెరువుల చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు చెరువు గట్లపై మొలిచే సర్కారీ తుమ్మ చెట్లు వాటికి ఆహారం. రాను రాను చెరువులు కనుమరుగవుతుండటంతో గొర్రెలకు, పశువులకు మేత దొరక్క తాగేందుకు నీళ్లు లేక చాలా మంది తమ వృత్తులకు దూరమవుతున్నారు. ఒకప్పుడు దొడ్డి నిండా ఆలమంద, బర్రెల మంద ఇంటిలోనూ కనిపించేదే. కానీ ఇప్పుడు ఊరంతా కలిపి ఒక్కింట్లో ఉండే పశువుల మందంత లేవంటే పశు సంపద ఎంతలా తగ్గిపోయిందో, దానికి చెరువుల విధ్వంసం ఎంతలా కారణమైందో వేరే చెప్పనక్కర్లేదు. తెలంగాణలో కాకతీయుల కాలం నుంచి చెరువులకు ఆదరణ పెరిగింది. 100 ఏళ్ల నుంచి చెరువులే ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నారు. వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా, కులవృత్తులు దానికి అనుబంధంగా వర్ధిల్లేవి గ్రామాలు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అభివృద్ధి ముసుగులో గ్రామాలను గాలికొదిలేస్తున్నాయి ప్రభుత్వాలు. చెరువులు అలాగే నిరాదరణకు గురయ్యాయి. ఇంతకీ చెరువులను బాగు చేస్తే వచ్చే ప్రయోజనాలేంటి? చెరువు విధ్వంసమైతే దానిపై ఆధారపడి జీవించే వారి బతుకులు ఎలా తయారవుతాయో పెద్దగా చెప్పనక్కర్లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కరీంనగర్ జిల్లాలోని సిరిసాపల్లి. మిషన్ కాకతీయ కింద తొలి విడత మరమ్మతులు చేసే అవకాశం దక్కించుకుంది సిరిసాపల్లి చెరువు. దాంతో ఆ ఊరి జనం ఆనందానికి అవధుల్లేవు. చెరువు బాగుపడితే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పటి నుంచే కలలు గంటున్నారు సిరిసాపల్లి వాసులు. దాదాపు 100-200 కుటుంబాల మేము బతుకుతున్నాం. ఈ చెరువు ఎండకపోవడం, దీనివల్ల మాకు లాభం రాకపోవడం, ప్లాన్లు బయట పోయి బతారు. కుంటెనక 50 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమి చాలా బావులు ఎండిపోతున్నాయి. ఈ చెరువు చాలా కాలం నుంచి ఎండిపోతుంది. ఇది దాదాపు 3 సంవత్సరాలే. ఇది దాదాపు మాకు 3 సంవత్సరాల దాకా పనిచేస్తుంది. దీంతో మాకు చాలా నష్టం అవుతుంది. నీళ్ళు లేకపోవడం, దీన్ని మరమ్మతు చేయాలని చెప్పి మేము కోరుకుంటాం సిరిసాపల్లి మత్స్యకారులు. మాకు ఆధారం అంటే ఈ చెరువు కట్టే ఆధారము. దీనికి మేము చెట్లు పెట్టుకోగలుగుతాం. రేపు పుట్టుక వేసి మట్టి వచ్చినా కూడా చెట్లైనా తాటి చెట్లైనా మాకు కూడా ఆధారము. అలాగే ప్రతి ఒక్క ప్రజలకు, ప్రతి ఒక్క కుటుంబ వాళ్ళకి కూడా, ఇప్పుడు మత్స్యకారులకు కూడా చాలా అవసరం. ఇది వాళ్ళకు కూడా ఎక్కడ ఏం చెరువు లేవు. మాకు ఉన్నదే ఒకటి రాయన చెరువు అనేది. ఇప్పుడు కూడా ఆధారం అదే. మాకు చెరువు ఎండిపోయి ఇబ్బందులు అవుతున్నాయి. ఈ వెనుకటి నుంచి ఇదే చెరువు ఆధారమైన ఒక 250 కుటుంబాలు ఈడ
మేము బతుకుతాం చెరువు వలన. ఇప్పుడు పూర్తిగా మొత్తం ఎండిపోయింది. ఇది మంచిగా చేస్తే మేము మంచిగా కుటుంబం బాగుపడతామని కోరుతున్నాం. ఈ చెరువు మీద ఎంతమందికి బతుకుదెరువు ఉంటుందని ఏ ఊరికైనా వెళ్ళి అడిగితే వాళ్ళంతా మనల్ని విచిత్రంగా చూస్తారు. ఆ వెంటనే వాళ్ళు ఒకే మాట చెప్తారు, చెరువు లేకుంటే ఈ ఊరిలో ఏ ఒక్కరికి బతుకుదెరువు లేదంటారు. పూసగుచ్చినట్లు ఎవరెవరికి చెరువు ఎలా మేలు చేస్తుందో చెప్తారు. మిషన్ కాకతీయ ద్వారా మా గ్రామానికి ఈ చెరువు 32 లక్షల గ్రాంట్ విడుదలైందని తెలిసింది. మా గ్రామస్తులందరూ మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఇప్పుడు ఈ మట్టి తీసినందుకు ఎన్నో వెనకటి పూర్వ వైభవం అంత ఉంటుందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. దీని కింద బతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మత్స్యకారులు కానీ గీత కార్మికులు కానివ్వండి, చాకలి వాళ్ళు కానివ్వండి, ప్లస్ పశువులు కానివ్వండి, బర్రెలు పశువులు ఎంతోమందికి ఉపాధి వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ సంతోషపడుతున్నాను. చెరువు నిండితేనే రైతుకు చేతి నిండా పని. రైతుకు కావలసిన నాగళ్లు, గొడ్డల తయారీలో వడ్రంగి, కమ్మరి కులస్తులకు పని దొరుకుతుంది. ధాన్యం దాచుకోవడానికి అవసరమైన గాదెలు, గుమ్ములు తయారు చేసే మేదరి కులస్తులకు, కుండలు తయారు చేసే కుమ్మరులకు, ఆఖరికి ఆ ఊరిలో కిరాణా కొట్టు నడిపే సావుకారికి కూడా గిరాకీ రావాలంటే రైతు దగ్గర డబ్బులుంటేనే. నగలు తయారు చేసే కంసాలికి పని దొరకాలన్నా ఊరంతా సిరి సంపదలుండాలి. ఇక చేపలు పట్టేవారికి, పశువుల కాపర్లకు, గొర్రెల పెంపకందారులకు, బాతులు పెంచుకునే వాళ్లకు, పందుల పెంపకందారులకు చెరువుతోనే జీవనోపాధి. కట్టెలు కొట్టుకుని అమ్ముకొని బతికే వాళ్ల నుంచి బట్టలు ఉతికే రజకుల దాకా ప్రతి ఒక్కరికి చెరువు లేకుండా బతుకు లేదనే చెప్పాలి. ఇక కరీంనగర్ జిల్లాలో పెద్ద చెరువులుగా చెప్పుకునే కమలాపూర్ చెరువు, మానకొండూరు, గర్రెపల్లి, శనిగరం చెరువులు కూడా ప్రస్తుతం అనుకున్న స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం కోల్పోయాయి. అక్కడ ఉన్న చెరువుల్లో ఇప్పటికీ నీళ్లుండడంతో వాటిపై ఆధారపడి అనేక గ్రామాల ప్రజలు బతుకుతున్నారు. కానీ నానాటికి పెరిగిపోతున్న పూడిక, వినాయక విగ్రహాల నిమజ్జనం, పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం, చెత్తా చెదారంతో నిండిపోయి ప్రమాదపు టంచుల్లో ఉన్నాయి. దీంతో ఈ చెరువులపై ఆధారపడిన ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాభావం లేక నీటి మట్టం తగ్గిపోయి చాలామంది దీని మీద జీవనోపాధి కోల్పోతున్నారు. అలా కాకుండా దీనికి ఇంకా మళ్ళీ ఏంటంటే ఈ దగ్గర ఉన్న కరీంనగర్ జిల్లా నుండి దాదాపు ఒక 1000 వినాయకులు ప్రతి సంవత్సరం దీనిలో నిమజ్జనం చేసి దాదాపు ఒక 15 సంవత్సరాలకు వెళ్ళి ఇందులో నిమజ్జనం చేస్తున్నారు. అందువల్ల ఈ నీరంతా కలుషితం అయిపోయి మాకు దీని కానీ రజకులకు కానీ, ముద్రాలకు కానీ, గంగపుత్రులకు కానీ, దీనిలో ఏమాత్రం వ్యవసాయదారులకు కానీ జీవనోపాధి లేకుండా ఇదంతా దానిలో నీళ్ళు అడుగు పెడితేనే దానిలో ఎలర్జీ అయ్యి వాళ్ళు రోగాల బారిన పడిపోతున్నారు. నీటి అవసరాన్ని రాజుల కాలంలోనే గుర్తించారు. అలా ఏర్పడినవే తెలంగాణలోని చెరువులు, కుంటలు. ముఖ్యంగా కాకతీయ రాజులు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని పల్లెల్లో గొలుసుకట్టు చెరువులను తవ్వించారు. ప్రతి చెరువుకు మత్తడి, తూములు ఏర్పాటు చేసి కాలువలు తవ్వించి ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీళ్లు పారేలా ఎంతో పకడ్బందీగా నిర్మించిన చెరువులు వందల ఏళ్లుగా తెలంగాణ ప్రజలకు బతుకుదెరువు చూపిస్తున్నాయి. ముఖ్యంగా వాన నీటిని సంరక్షించుకునేందుకు నిర్మించిన చెరువుల వల్ల పల్లె ప్రజలు నేటికి ఆధారపడి జీవిస్తున్నారంటే వాటి ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. చెరువులే జీవనాధారంగా బతికే పల్లెల్లో ఇప్పుడంతా ఒకటే కోరుకుంటున్నారు. తాత తండ్రుల కాలం నుంచి బతుకుదెరువు చూపిన చెరువులకు మళ్లీ పునరుజ్జీవం తేవాలంటున్నారు. కబ్జాలకు గురైన చెరువు భూములను స్వాధీనం చేసుకోవాలని, నిండిపోయిన పూడిక మట్టిని తొలగించాలని, తెగిపోయిన చెరువు కట్టలకు, మత్తడులకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. ఇదే జరిగితే పల్లెలన్నీ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవడం చెరువులతోనే జీవనాధారం. అవే లేకపోతే బతుకులు దుర్భరం. సర్కార్ మిషన్ కాకతీయను చేపట్టినా తలో చేయి వేయకపోతే చెరువుల పునరుద్ధరణ సాధ్యం కాదు. అందుకే ఈ భగీరథ ప్రయత్నానికి అందరూ సిద్ధం కావాలి. ఇది V6 స్పాట్లైట్.